హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఈరోజైతే మేము ప్రయాగ్రాజ్లో స్నానానంతరం ఇలా అయోధ్యకి అయితే వచ్చాము. మాకు అయోధ్యకు రావడానికి కూడా చాలా టైం పట్టింది, ఎందుకంటే ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంది కాబట్టి. ఇంకా దారి అయితే ఎక్కువగా మళ్ళిస్తూ ఉన్నారు వాహనాలన్నింటినీ. ఇలా మనం అయోధ్యకు చేరుకోగానే కొద్ది దూరం వెళ్ళాక మనకు సరయూ నది అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్నానం ఆచరించాలనుకునే వారైతే ముందుగా మనకు కనిపిస్తున్నది ఒక పొడవాటి నది అయితే కనిపిస్తుంది. ఇది కాదు ఇంకా పెద్దది కావాలనుకుంటే మనం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ మనకు చాలా పెద్దదైన నది అయితే ఉంది. ఈ అయోధ్య మొత్తం కూడా మనం పరిసరాలన్నీ చూసినట్లయితే కనుక ఎంతో విశాలంగా చాలా పెద్దగా అయితే ఉన్నాయి. ఇలా మనం ఈ మార్గం గుండా వెళితే ఇంకొక నది అయితే వస్తుంది. కావాలనుకున్న వాళ్ళు కొందరు ఇక్కడ కూడా స్నానం చేస్తున్నారు, లేదా అక్కడ మనకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. కానీ మనం వెళుతూ ఉంటే ఇంకా దారి అయితే ఎక్కువ పొడవుగా అయితే ఉంటుంది. ఇలా మనం నదికి వెళ్ళే మార్గంలో అయితే రకరకాల పెయింటింగ్స్ ఇంకా ఇట్లాంటి గోడలపై ఆర్ట్లు అయితే చక్కగా కనిపిస్తూ ఉంటాయి. రాముల వారికి సంబంధించినవి, అలాగే ఇంకా కొన్ని రకాలు కూడా సూర్యభగవానికి సంబంధించినవి, ఇలా బాలరాముడివి, ఇట్లాంటివన్నీ మనం పురాణ కథలు కూడా అన్నీ మాట్లాడుకుంటూ చక్కగా నది వైపు అయితే వెళ్ళవచ్చు. ఇంకా ఇక్కడ మనం వెళ్ళే మార్గంలో ఇలాంటి పెద్ద పెద్ద ఆవరణలు కూడా చాలా మనం చూడవచ్చు. నాకైతే అయోధ్యలో ఇట్లాంటి ఆర్ట్లు ఎక్కడైనా చాలా ఎక్కువగా కనిపించాయి. ఇలా మనం కొంత దూరం వెళ్ళినాక మనకైతే నది కనిపిస్తుంది. ఇక్కడ ఇది కూడా సరయూ నది అండి. చాలామంది అయితే ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు. త్రివేణి సంగమం నుండి అయోధ్య వెళ్ళిన వారు ఎవరైనా ఇక్కడైతే స్నానం చేయడానికి వీలైతే కుదిరితే కనుక స్నానం ఆచరించడానికి అయితే ప్రయత్నించండి. ఇక్కడైతే నది ఎక్కువ లోపలికి వెళ్ళేలాగా కాకుండా నదికి ఒడ్డున మాత్రమే అందరూ స్నానం ఆచరించడానికైతే ఇక్కడ పర్మిషన్ అయితే ఇస్తున్నారు. వెళ్ళిన వారు ఎవరైనా ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు సెక్యూరిటీ వాళ్ళు కూడా ఇక్కడ చాలా హెల్ప్ అయితే చేస్తున్నారు. ఇక స్నానానంతరం మేము కూడా ఇలాంటి భక్తులతో పాటుగా గంధం అలాగే కుంకుమతో ఇలా రామనామాన్ని అయితే అచ్చు వేయించుకున్నాము. ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా ఇలా రామనామాన్ని నుదుటపైన అచ్చులాగా అయితే వేయించుకుంటారు. ఇక మనం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళే మార్గంలో అయితే దారి పొడవునా కూడా ఇట్లాంటి రకరకాల ఎన్నో వెరైటీ మెటీరియల్స్లో అయితే మనకు విగ్రహాలు అయితే చాలా రకాలు దొరుకుతూ ఉంటాయి. ఇలా మనకు ప్రస్తుతం ఉన్న రాములవారి విగ్రహాలు కూడా రకరకాలుగా ఇక్కడైతే ఉన్నాయి. ఇక మనం రాములవారిని దర్శించుకోవడానికి చాలా దూరం నడవాల్సి అయితే ఉంటుంది. ఇలా మనం ఎంతో దూరం నడిచాక ఇక్కడ మీరు భక్తులను అలాగే రద్దీని చూస్తే అర్థమవుతుంది. ఇంతటి రద్దీని కంట్రోల్ చేయడం అయితే ఎవరికైనా సరే, పోలీసులకైనా సరే చాలా కష్టమని అనిపించింది నాకైతే. మేము క్యూ లైన్లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా రద్దీ అయితే ఇలానే కొనసాగుతూ ఉంది. స్వామివారి దర్శనం వరకు కూడా మనం చూసుకుంటే ఇక్కడ ఎంతో అధికంగా భక్తుల తాకిడైతే ఉంది. అందుకే ఇక్కడికి కాస్త ఆలోచించుకొని అయితే రావాలి. ఇప్పుడు ఇలా మేమైతే ఎన్నో గంటల తర్వాత రాములవారి దర్శనం అయితే మాకు ఈ భాగ్యం కలిగింది. ఇలా జై శ్రీరామ్ అనుకుంటూ స్వామివారి దర్శనాన్ని అయితే చేసుకున్నాము. రామనామ స్మరణతో అయోధ్య ప్రాంతం అంతా కూడా మారుమ్రోగిపోతుంది. ఇలా మనం లోపలి నుంచి కాస్త బయటకు రాగానే గుడిని చూస్తే గనక ఈ లైటింగ్లో అయితే చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ భక్తులు కూడా చూడండి, మనకు లైన్ అయితే ఎంత పెద్దగా ఉందో. నేను ఆలోచించుకోమని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇంత రద్దీలో వచ్చి మనం హడావిడిగా దర్శనం చేసుకునే కంటే కాస్త ప్రశాంతంగా రద్దీ లేనప్పుడు వచ్చి మనం అంతా తిరిగి అన్నీ చూసుకునే విధంగా అయితే ఉంటుంది. ఇలా మనం అయోధ్యలో ఎటు చూసినా కూడా ఇట్లాంటి మనకు అందమైన అలంకరణలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ మనం రద్దీ లేని సమయాల్లో అయితే చక్కగా ప్రశాంతంగా అన్నీ కూడా తిరిగి మనం దర్శించుకోవచ్చు. ఇలా మాకు అయోధ్యకు ప్రయాణం, నదీ స్నానం, దర్శనం అయితే ఇలా జరిగింది. ఇక మేము అయోధ్య నుండి అయితే నైట్ 11:30 12 ఆ మధ్యలో స్టార్ట్ అయ్యాము.
మధ్యలో మేము 2కి అలా 2:30 అలా కాశీకి వెళ్ళే దారి వచ్చేవరకు ఇలా 200 కిలోమీటర్స్కి వరకు మాకైతే ఇలా ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నాము. ఇలా మార్నింగ్ 11:30, 12 మధ్యలో చాలా స్లోగా ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయ్యింది కదలడము. మేము కొద్దిగా ముందుకు వెళ్ళి కాస్త వాటర్ ఫెసిలిటీ ఉన్న దగ్గర స్టే చేసి ఇలా మనం వంట అవన్నీ అయిపోయాక మళ్ళీ స్టార్ట్ అయ్యాము. కుంభమేళ స్నానం ముగించుకొని చాలామంది అయితే వెళ్ళడమే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ మాతో పాటు కొత్త వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళతో పాటు మేము కూడా మళ్ళీ రావాల్సి వచ్చింది. కానీ ఇలా కొన్ని కోట్ల మంది దర్శించుకుంటున్నారు కదా, అట్లాంటి సమయంలో వెళ్ళడము అలాగే దర్శనాలు అంటే ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పుడైతే ఇలా వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాతోటే కలిసి అన్ని రకాల వంటలు అయితే వండుకున్నాము. ఇంకా ఇక్కడ ట్రాఫిక్ జామ్ వల్ల మేము కొద్ది దూరం అయితే వెళ్ళి ఇలా అన్నీ చేసుకోవాల్సి వచ్చింది. మాకైతే దాదాపుగా కాశీ చేరడానికి ఒక 4-5 అవర్స్లో అయోధ్య నుంచి కాశీకి వెళ్ళే ప్రయాణం అయితే మాకైతే దాదాపుగా ఒక 21-22 అవర్స్ అయితే పట్టింది. ఇదైతే అందరికీ చాలా ఇబ్బందే. కానీ ప్రతి ఒక్క హిందువు వెళ్ళాల్సింది మాత్రం మహాకుంభమేళాలో స్నానం. వీలైన వారు తప్పకుండా స్నానం అయితే ఆచరించాలి. ఎందుకంటే ఇది సామాన్యమైనది కాదు. 144 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది అంటే దీక్షలో ఉన్న చాలామంది మహా సాధువులు, నాగసాధువులు అందరూ ఉంటారు కదా, అందుకని మనం ప్రతి ఒక్కరం కూడా ఆచరించాలి. ఇలా మేము దాదాపుగా ఒక 21 or 22 అవర్స్ జర్నీ చేశాక కాశీకి అయితే వచ్చాము. ఇప్పుడు టైం చూస్తే నైట్ 12 అయిపోయింది. 12 అయిపోయిన తర్వాత మనకు వెహికల్స్ అయితే లోపలికి కాశీలోనికి అయితే అలో లేదు. వెహికల్స్ అన్నీ ఇక్కడే ఆపేస్తున్నారు. ప్రతి ఒక్క బస్సుని ఇట్లాంటివన్నీ రోడ్డు పైన అయితే ఆపేస్తున్నారు. మనం లోపలికి వెళ్ళడానికి మళ్ళీ అక్కడ ఆటోస్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మనం వెహికల్ దిగగానే చాలామంది ఆటోలు అయితే అక్కడ మనకి నది దగ్గరికి తీసుకుపోవడానికి ఇక్కడైతే రెడీగా ఉన్నారు. ఇక్కడి నుంచి మనం నదికి వెళ్ళాలంటే ఈ ఆటోలు తప్ప మరీ వేరేదైతే ఏమీ లేదు. చివరిగా ఎంతో కష్టపడైనా సరే ఇలా కాశీలోకి అయితే మేము ప్రవేశించాము. ఇక మనం ఈ రూట్ చూసుకుంటే కనుక మనకు నది తీరానికి అయితే వెళ్తుంది. ఇక్కడి నుంచి చూస్తే మనకు జన సందోహం అంతా, హడావిడి ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. చాలామంది ఇక్కడికి ఇలాంటి రిక్షాల్లో లేదా ఆటోల్లో అయితే వచ్చారు. ఇక నది వైపు వెళ్తుంటే మాత్రం మాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇదైతే ఒక భక్తజన సముద్రంగా అనిపించింది. మన హిందూ తత్వం ఎంతలా ఉంది అన్నది మనకి ఇక్కడ అయోధ్యలో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి చూస్తే మనమైతే ఆశ్చర్యానికే గురవుతాము. ఇంతటి లక్షలాది కోట్లాది మంది భక్తులు వచ్చినా కూడా ఇంతటి ఫెసిలిటీస్ తోటి ఎన్ని సౌకర్యాలు ఒక్క విధమని కాదండి. ఏ గవర్నమెంట్ కూడా ఇవన్నీ చేయాలనంటే మాత్రము చెయ్యలేదు అనిపిస్తుంది. మోడీ గారికి కానీ, ఆదిత్యనాథ్ యోగీంద్ర వారికి కానీ, సీఎంకు కానివ్వండి, మనమైతే చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే మన హిందూ ధర్మాన్ని ఇంతలా కాపాడి మనల్ని ఇంతగా ఎంకరేజ్ చేసి ఇంతటి అభివృద్ధిని సాధిస్తున్న మనందరికీ ఇంత సాధించి పెడుతున్న వీళ్ళనైతే చాలా మెచ్చుకోవాలి. ఇక ఇక్కడైతే నదీ తీరాన ఘాట్లకైతే చేరుకున్నాము. ఇక్కడ కూడా చాలా మంది అయితే ఉన్నారు. ఇలా నేనైతే పూజ కోసమని శివలింగం ఇంకా నందీశ్వరుడిని జతగా నేను పెట్టడానికని తీసుకున్నాను. నేను ఇంతకుముందు కాశీ వచ్చినప్పుడు కూడా ఇలాంటిదైతే చేస్తాను. ఎందుకంటే నేను నమ్మే ధర్మం ప్రకారం చేస్తానని మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, అందులో భాగంగానే ఇది కూడాను. ఇలా నది ఒడ్డుకు రాగానే ఇంత అర్ధరాత్రి సమయంలో కూడా ఎంతోమంది భక్తులైతే ఇలా పుణ్యస్నానాలను ఆచరిస్తూ, అలాగే స్నానానంతరం నదిలో దీపాలు, పసుపు, కుంకుమ ఇట్లాంటివన్నీ నదికి సమర్పిస్తూ ఆ స్వామివారి దర్శనానికనైతే చాలా హడావిడిగా వెళ్తున్నారు. ఇలాంటి కుంభమేళాలు కానివ్వండి, లేదా పుష్కరాలు, లేదా పుణ్యనది క్షేత్రాల స్నానాలు, వీటన్నింటి వల్ల మన హిందూ ధర్మ సంప్రదాయాన్ని అయితే చాటి చెప్పుకోవాలనిపిస్తుంది నాకు. ఇక స్నానానంతరం ఇలా దీపాలు అయితే వెలిగించాను. ఇక స్నానం దీపం అయితే అయిపోయాక ఇంతవరకు నేను తెచ్చుకున్న ఈ శివలింగం అలాగే నందీశ్వరుడిని ఇక్కడ మనకు స్నానాలు చేసే నది ఒడ్డునైతే చాలా చిన్నగా గుడి లాంటివి అయితే ఒడ్డు చుట్టూతా ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా స్నానం ఆచరించి ఇక్కడ ఉన్న శివలింగాలకి పూజ, అర్చన అట్లాంటివి అయితే చేస్తూ ఉంటారు. ఇంకా ప్రతిరోజు దీపం కూడా వెలిగిస్తారు. అలాగని నేను కూడా ఇక్కడ నేను తెచ్చిన ఈ విగ్రహాలని ఇలా పెట్టి కాస్త అభిషేకం, అలాగే పువ్వులు పెట్టడము, దీపం వెలిగించి ఇవన్నీ చేసి ఇక్కడైతే ఉంచాను. ఇక్కడైతే కొద్ది రోజుల పాటైనా మనం పెట్టిన విగ్రహాలను చాలామంది పూజిస్తారు కదా, ఇలా చేయడం అయితే నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి నేనైతే ఇలా ప్రతిసారి చేసుకుంటాను.
ఇలా చేయాలని నియమం అయితే కాదు, ఇది నా సొంత అభిప్రాయం మాత్రమే. నేను చేసుకునే ఇలాంటి చిన్న చిన్న పనులు నాకైతే ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. ఇదైతే పూర్తిగా నా వ్యక్తిగతం మాత్రమే. ఇక మాకైతే ఇక్కడ నది స్నానం అన్నీ ముగించుకొని మెట్ల బాగానే వెళ్తూ ఉంటే నాగసాధు యొక్క దర్శన భాగ్యం కూడా కలిగిందండి. ఇప్పటికే చాలామంది నాగసాధువులు అయితే వెళ్ళిపోయారని చెప్పారు. ఇట్లాంటి వారిని దర్శించుకొని నమస్కారం చేసి వారి దివ్యాశీస్సులు పొందాలంటే చాలా మంచిదని చెప్తారు. ఇక ఇక్కడ మనం చూసుకుంటే కనుక నదీ తీర భాగం నుంచి మొదలుకొని చాలా కిలోమీటర్స్ వరకు అయితే ప్రతి లైన్ దగ్గర కూడా ఇంత పబ్లిక్ అయితే ఎలా ఉన్నారు చూడండి. భక్తులు గుడికి 4 వైపులా గేట్లు ఉంటాయి కదా, ప్రతి గేటు దగ్గర కూడా కిలోమీటర్ల దూరాన ఇలా రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ కంటిన్యూ దర్శనాలు అవుతూ ఉన్నాయి, ఆపట్లేదు. కాబట్టి ఇట్లా భక్తులందరూ కూడా ఎప్పటికీ వేచి ఉంటున్నారు. ఇక్కడి వాళ్ళని కనుక్కుంటే ఈ భక్తుల సందడి తాకిడి మాత్రం ఈ 1 మంత్ వరకు ఉంటుంది కాశీలో, అయోధ్యలో అని చెప్పారు. ఎవరైనా రావాలనుకుంటే మాత్రం 1 మంత్ తర్వాత కాశీ అయోధ్య దర్శనాలు పెట్టుకుంటే మనం ప్రశాంతంగా, చాలా ప్రశాంతంగా మనం స్వామివార్లను అయితే దర్శించవచ్చు. భయ్యా కితనే బజే సే బైఠే ఆప్? हम लोग बैठे हैं लगभग हो गया 3 घंटा लाइन में। 3 घंटा हुआ इस जगह बैठे हैं 3 घंटे। हाँ 3 घंटे इस जगह से बैठे हैं। अच्छा हो गया। कितनी बजे टाइम कितना हुआ? ఇక ఇప్పుడైతే రాత్రి 2 గంటలు అవుతుంది. మేము దర్శనం కోసమని ఈ విధంగా మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మనం నిరంతరం స్వామివారి అభిషేకాలు, పూజలు అన్నీ వీక్షించే విధంగా ఇలా స్క్రీన్ అయితే ఏర్పాటు చేశారు. మాకు దర్శనంకి కూడా చాలా టైం పట్టింది. ఇక కొన్ని రుద్రాక్ష మాలలు అట్లాంటివి నేనైతే షాపింగ్ చేసుకున్నాను. ఎక్కువ షాపింగ్ చేసుకోవడానికైతే ఇక్కడైతే వీలు కాలేదు నాకు. ఇకపోతే మనం అందరం కూడా ఇలాంటి కుంభమేళా యాత్రలు కానివ్వండి, లేదా పుష్కర స్నానాలు, మన భారతీయ సంప్రదాయ సంస్కృతిలో భాగంగా వచ్చే ఇలాంటి ఉత్సవాలన్నింటినీ కూడా అందరము కలిసిమెలిసి చక్కగా ఆచరించాలని, ఆ దేవదేవుని ఆశీర్వాదాలు మనం అందరికీ లభించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. హాయ్ అండి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము కుంభమేళా ప్రయాణానికి వచ్చాము. ఫస్ట్ రెస్ట్ తీసుకుందామని ఇక్కడ ఆగాము. అవునా? బాసరా, తర్వాత ప్రయాగ్రాజ్, ఓకే, నెక్స్ట్ అయోధ్య, నెక్స్ట్ కాశీ. అవునా? ఆ తర్వాత ఏమో చిన్న చిన్న ప్రదేశాలు ఉంటే అలాగే చూసి వద్దాం. మీరందరూ ఒకటే గ్రూపా? మేమందరం ఒకటే గ్రూపా? ఓకే అండి. కాకపోతే కాసేపు లంచ్ కోసం రిలాక్స్ అయ్యాము. ఏం చెప్తున్నారు? అందులో పెద్ద ఆవిడ మా అమ్మ అలాగా అనుకొని మేము కుంభమేళకు మా అమ్మాయిని పడి వచ్చాము. ధైర్యంతో, సాహసాలతో, ఈవిడ ఇన్స్పిరేషన్ తో అందరం ధైర్యంగా ఉన్నాం. లేట్ అయినా గానీ ఈమె మాకు దిక్కు. ఓకే, పెద్దావిడైనా మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది. సరే, టెన్షన్ పడకండి, ఒక రోజు వెనక ముందైనా వెళ్దాం. ఇట్లా పెద్దవాళ్ళు ఎంకరేజ్మెంట్ ఇస్తుంటేనే మీరు కూడా మీ పిల్లలకి ఇస్తారు. అట్లా మనం మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవచ్చు కదా, మన హిందూ తత్వాన్ని అన్ని. జై కుంభమేళా, జై కుంభమేళా.